హాయ్ ఫ్రెండ్స్, మేము కాశీకి వెళ్ళేటప్పుడు మాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. కాశీకి వెళ్ళిన తర్వాత మేము ఎక్కడ స్టే చేయాలి? అయితే ఈ విషయమై ఆరా తీయగా మా ఫ్రెండ్ కాశీలో జంగంవాడి మఠం అనే ఒక ఆశ్రమం ఉంది, ఆశ్రమంకు వెళ్ళండి బాగుంటుంది అని చెప్పాడు. సో అది బాగా నచ్చింది. మనకు దూరంగా ఒక స్తంభంపై నందీశ్వరుడు కనబడుతున్నాడు. దానిని నంది సర్కిల్ లేదా నంది చౌక్ అని కూడా అంటారు. అయితే మనం దిగిన జంగంవాడి మఠం నంది వెనక భాగమున్న రోడ్డు నుండి నేరుగా ఒక 500 మీటర్ల వరకు వెళితే మనకు ఆటోమేటిక్గా కనబడుతుంది. అయితే ఇదే ఏరియాలో మన తెలుగువారి ఆశ్రమాలు కూడా ఉన్నాయి. ఒకటేమో సైకిల్ స్వామి ఆశ్రమం, ఇంకోటి ఆంధ్ర రామ తారక ఆశ్రమం. అందరూ తెలుగు వాళ్ళు ఉండేటటువంటి ప్రాంతం ఇదే. దీనిని పాండా హవేలీ అని అంటారు. ఇక మన ఆశ్రమానికి వెళ్దాం రండి. మన ముందు నుండి కొందరు ఇటుపక్క వీధిలోకి వెళ్తున్నారు. చూశారా, గమనించారా? వారు ఆలయానికి వెళ్ళడానికి మరియు వివిధ రకాల ఘాట్లకు వెళ్ళడానికి ఆ దారి గుండా వెళ్తున్నారు. ఈ ప్రాంతంలోనే తెలుగు వారికి కావలసిన అన్ని రకాల టిఫిన్స్ లభిస్తాయి. ఇక మన ఎడమ వైపునున్నది మన జంగంవాడి మఠం. బయట నుంచి ఒకసారి వ్యూ చూపిస్తాను. పూర్తిగా ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో. మఠానికి కుడివైపునున్న రోడ్డు నుండే మనం వచ్చాము. చూడండి ఒకసారి. ఇక మనము లోపలికి వెళ్దాం రండి. లోపలికి వెళ్ళగానే ఒక రిజిస్టర్తో కూడుకున్న ఒక టేబుల్ ఉంటుంది. మనం వచ్చిన సమయాన్ని అక్కడ వాళ్ళు ఎంట్రీ చేసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ రెండవ కిటికీలో మనకు రూమ్ అలాట్ చేస్తారు. అలాగే డబ్బులు పేమెంట్ కూడా చేసుకుంటారు. మన మఠంలోనే ఒక భవ్య శివాలయం కూడా ఉన్నది. అక్కడ అభిషేకాలు కూడా చేసుకోవచ్చు. ప్రధాన ఆశ్రమం యొక్క వ్యూ చూడండి. పై భాగంలో రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుండి నేరుగా వెళ్తే స్ట్రేట్ గా వెళ్తే అక్కడ భోజనశాల ఉంటుంది. ఇక్కడ నుండి ఎడమ చేతి వైపు వెళ్తే ఇక్కడ మంచినీరు సదుపాయం కూడా కల్పించారు. చల్లటి వాటరు, మామూలు వాటరు, అలాగే ఇంకా మామూలు వాటర్ కూడా కల్పించారు. ఇది భోజనశాలకు వెళ్ళేటటువంటి దారి. భోజనశాలను చూపిస్తాను రండి. ఇదే మన భోజనశాల. ఇక్కడే ప్లేట్లు ఉన్నాయి చూడండి. కూర్చోవడానికి బెంచెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్లేట్స్ పెట్టడానికి అలాగే చేతులు కడుక్కోవడానికి కూడా ఉన్నాయి. ఇక మాకు ప్రధాన ఆశ్రమంలో కాకుండా దాని ఎదురుగా ఉన్నటువంటి ఒక
చూద్దాం రండి, చాలా బాగుంది. మాకు 2వ అంతస్తులో రూమ్స్ అలాట్ చేశారు. ఒక్కొక్క వ్యక్తికి 150 రూపాయలు. 2 పూటల భోజనం కూడా కల్పిస్తున్నారు. ఇదే మేమున్నటువంటి రూము. మా ఫ్రెండ్స్ అందరూ ఫ్రెష్ అప్ అయ్యారు. మా ఫ్రెండ్స్ అందరూ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే బాయ్ బాయ్. మేమందరం దర్శనం వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాం.